నమస్తేనండి. నేను ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దంతేశ్వరి టెంపుల్‌కొచ్చాను. ఇక్కడ ఫస్టు ప్రథమంగా శని యాత్రలు చేసే ముందు అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడ మొదలుపెట్టాను. అమ్మవారు 52 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు దంతేశ్వరి దేవి. ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రదేశం అంటే, ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకొని తరించండి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరి కోరికలు అమ్మవారు నెరవేరుస్తుందని ఇక్కడి శాస్త్ర పురాణం. అందులో భాగంగా నేను తాళపత్ర రహస్యాలు తెలుసుకొని ఇక్కడ అమ్మవారికి వైశిష్టత ఎక్కువగా. అంటే ఎవరైతే ఏ కోరికలతో వస్తారో ఆ కోరికలు ప్రత్యక్షంగా తీరుస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. అది తాళపత్ర గ్రంథాలలో కూడా ఉంది. కాబట్టి ఇది 14వ శతాబ్దం నాటిది. సుమారుగా ఒక 1000 సంవత్సరాల క్రితము ఇక్కడ అమ్మవారు వెలిశారని ఇక్కడ శాస్త్ర పురాణం. ముఖ్యంగా శని హోమాలు జరిపించుకునేటువంటి వారు ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఆ శని భగవానుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలి. ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. కొన్ని పెద్ద మొత్తంలో శని కంకణాలు కూడా నేను తయారు చేసుకొని ఇక్కడ అమ్మవారి దగ్గర పూజించడం జరిగింది. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి శని క్షేత్రాలలో దర్శించుకొని అక్కడ శని కంకణాలను పూజించిన తర్వాత వాటిని ఆగస్టు 9వ తారీఖున మరి ప్రతి ఒక్కరు గోత్రనామాల మీద ఎవరైతే శని హోమం జరిపించుకుంటున్నారో వారికి ప్రత్యక్షంగా ఆ యొక్క కంకణాన్ని మనం ఇవ్వదలుచుకున్నాము. అదేవిధంగా ఈ శని హోమానికి ఎవరైతే మీరు శని హోమం చేసుకోవాలనుకున్నటువంటి వారి పేరు గోత్రనామాల మీద జరిపినటువంటి వీడియో కూడా ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేనా కోరుకుంటున్నాను.